రాష్ట్ర ప్రజలు వైసీపీ అధికారంలోకి రావాలి అని కోరుకుంటున్నట్లు పార్టీ అధికార ప్రతినిధి యాంగర్ శ్యామల అన్నారు. విశాఖ జిల్లా మెంది గ్రామంలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ను ఆమె మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో అరెస్టుల పేరుతో కూటమి ప్రభుత్వం భయానక వాతావరణం సృష్టిస్తోంది అని, 2029లో జగన్ సీఎం అవుతారని, రాష్ట్రంలో వైసీపీ పాలన సాగిస్తుంది అని అన్నారు. తిరుమల లడ్డు ప్రసాదాన్ని రాజకీయం చేస్తున్న కూటమి నేతలకు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రశ్నించే వాళ్ళందరినీ ఇలాగా కొట్టుకుంటూ వెళ్ళిపోతాం, ఇంటి మీద దాడులు చేసుకుంటూ వెళ్ళిపోతాం అంటే చూస్తూ కూర్చోడానికి ఇక్కడ ఎవరు లేరు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఆయన అంత పెద్ద మనిషి మాట్లాడింది తప్పు, అదే ఆవేశంలో మాట్లాడారు. రియలైజ్ అయ్యి మళ్ళీ ప్రెస్ ముందుకు వచ్చి క్షమాపణ చెప్పి అలా మాట్లాడి ఉండకూడదని అన్న తర్వాత కూడా ఒక ఆడావిడ, ఒక మహిళ అసలు ఆ విధంగా అందరినీ రెచ్చగొట్టుకుంటూ తీసుకెళ్లి ఆ ఇంటి మీదకి దాడులు చేసి ఆ కుటుంబ సభ్యులను అంత భయభ్రాంతులకు గురి చేసి, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బ్యానర్లు పెట్టడమే తప్పు. ఆ బ్యానర్లు పెట్టింది మా వాళ్ళు చింపారని చెప్పి వాళ్ళ మీద కేసులు పెట్టడం ఇంకో తప్పు. ఇళ్ల మీద దాడులకు వెళ్ళడం మూడో తప్పు. తప్పుల మీద తప్పులు మీరు చేసుకుంటూ వెళ్ళండి, సరైన సమాధానం ప్రజలు మీకు చెప్తారు రేపు 29. ఒక అంబటి రాంబాబు గారనే కాదు, జోగి రమేష్ గారి ఇంటి మీద కూడా పెట్రోల్ బాంబులు విసిరి అసలు అంటే మనుషుల్ని చంపేద్దాం అనుకుంటున్నారా ఏంటి నాకు అర్థం కాదు. మీరు చేసే తప్పుల్ని ప్రశ్నిస్తే మీరు దాడులు చేస్తారా? మేము కామ్ అయిపోవాలా? దాడులు చేస్తే కామ్గా అయిపోతారు అనుకుంటే మీ పొరపాటు మాత్రమే. ఆల్రెడీ మా నాయకుడి కోసం ప్రాణాలు తెగించి పోరాటానికి సిద్ధమయ్యే కండువా కప్పుకున్నారు అందరూ కూడా. సో ఆ కండువాయే మా ధైర్యం. అది ఉన్నంత వరకు ఎక్కడా కూడా మేము వెనకడుగు వేయడం అనేది ఉండదు. మీరు చేసే తప్పుల్ని ప్రశ్నిస్తూనే ఉంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల దగ్గర నుంచి నాయకుల వరకు మీరు ఎన్ని దాడులు చేసినా కూడా. లడ్డు విషయమే పెద్ద విషయం. అసలు ఇప్పుడు ఏమైపోయిందంటే, ఏదో చేద్దాం అనుకున్నారు, మస్పూస్ మారడికాయ చేసి మన మీద బట్టకాల్సి మీదే చేద్దాం అనుకుని ట్రై చేశారు. అది బెడిసి కొట్టింది. వాళ్ళకే తిరిగి మళ్ళీ అదే అందులో కల్తీ ఏం జరగలేదు అని చెప్పి, అడల్ట్రేషన్ ఏం లేదు, జంతువుల కొవ్వు లేదు అని చెప్పి సిట్ రిపోర్ట్ ఇచ్చింది. ఇప్పుడు వచ్చిన తర్వాత మొహాలు చూసుకునే పరిస్థితి. ఏం చేయాలి ఇప్పుడు? మనమేమో ఇంత పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చాం, హడావుడి చేసాం. ఒక పెద్ద మనిషి అయితే టీపీపీ గారు ఏకంగా అసలు మెట్లు గడిగేసి వేషం వేసేసుకుని ఇంత పెద్ద నామాలు బొట్లు పెట్టేసుకుని ఇంత హడావుడి చేసిన తర్వాత తప్పు వాళ్ళదే అని తెలిసిపోయింది కదా ఇప్పుడు. మరి సో దాన్ని ఎలా కప్పిపుచ్చాలి? అందుకని చెప్పి ఈ దాడులు చేసి ఇలా ఇళ్ల మీదకి వచ్చి ఇలాంటి డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఎంత ఘాటుగా వ్యాఖ్యలు చేసినా ఆ పొగ ఆయన క్యాంపస్ ఆఫీస్ దాటి బయటికి కూడా రాదు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద ఆయన చేసింది తప్పుడు ప్రచారం అనే విషయం ఈ రోజున స్కూల్కి వెళ్ళే పిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటున్నారు. చిన్న విషయమా అండి? మీరు దేవుణ్ణి కూడా రాజకీయానికి వాడుకుంటారా? లడ్డు అంటే ఏంటి? మీ ఇంట్లో చేసుకుని తొక్కులు లడ్డు అనుకుంటున్నారా ఏంటది? పవిత్రమైన తిరుమల లడ్డు అది. ఆ తిరుమల లడ్డు మీద ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు చేసి ఈ రోజు మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో కల్తీ జరిగిందని చెప్పి అబద్ధాలు ప్రచారాలు చేసి ఈ రోజు మీరు ఎంత పొగలు పెట్టినా పొగ మళ్ళీ మీకే అంటుకుంటది. గెట్ రెడీ.